బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కెనడాలో ఇండియన్ సినిమాలపై నిషేధం నెలకొంది. ఇండియన్ సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్లపై వరుస దాడులు జరుగుతున్న సందర్భం గడిచిన వారం రోజుల్లో 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒంటారియో ప్రావిన్స్లోని ఫిల్మ్ కా సినిమా థియేటర్కు నిప్పు పెట్టారు దుండగులు. ఓజీ రిలీజ్ రోజు థియేటర్కు నిప్పు పెట్టారు. నిన్న కాంతార రిలీజ్ సందర్భంగా థియేటర్ ముందు కాల్పులకు తెగబడిన పరిస్థితి. వరుస ఘటనలతో కెనడాలో ఇండియన్ సినిమాల ప్రదర్శన నిలిపివేశారు అక్కడ అధికారులు. వరుస ఘటనల వెనుక ఖలిస్తానీ ఉగ్రవాదుల హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వేర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. మీరు చూడొచ్చు film.ca సినిమాస్కి సంబంధించి అక్కడికి చేరుకున్న 2 దుండగులు అక్కడికి చేరుకున్న తర్వాత వెంటనే నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడ ఒక మండే ద్రవాన్ని అక్కడ జల్లి ఆ తర్వాత దానికి నిప్పు పట్టి పూర్తిగా దానికి మంటలు అంటుకునేలా చేసిన పరిస్థితి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగిన నేపథ్యం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇండియన్ సినిమాస్ ఇటు ఓజీ అలాగే కాంతారా ఈ రెండింటినీ ప్రదర్శన నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. కెనడా film.ca ఈ స్క్రీనింగ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో 2 ఇండియన్ సినిమాలని ఇక్కడ ఆ స్క్రీనింగ్ని క్యాన్సిల్ చేశాయి. మరి ముఖ్యంగా ఏంటంటే ఒకటి కాల్పులు, రెండోది ఇదిగో ఈ ఘటనకు సంబంధించి ఈ తగలబెట్టడం కావచ్చు, లేకపోతే ఈ దాడుల నేపథ్యంలోని వాళ్ళు ప్రస్తుతం ఆ స్క్రీనింగ్ని ఆపేశారు. మొదటి ఘటన సెప్టెంబర్ 27న చోటు చేసుకుంది. 2 మనుషులు మీరు చూడొచ్చు, 2 దుండగులు, 2 దుర్మార్గులు అక్కడికి చేరుకొని థియేటర్ లోపల డోర్స్ దగ్గర డోర్స్ ఉన్నాయి కదా, ఆ ద్వారాల దగ్గర మంట పెట్టిన నేపథ్యం. మంట పెట్టడంతో పూర్తిగా అక్కడ ఆ వాతావరణం మీరు చూడొచ్చు. ఆ విజువల్ని మేము కాస్త బ్లాక్ అండ్ వైట్ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ హైలీ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇక రెండోది అక్టోబర్ 2న అంటే నిన్న జరిగింది. ఏమైంది? ఒక అనుమానితుడు మల్టిపుల్ రౌండ్స్ థియేటర్ ఎంట్రన్స్ దగ్గర మల్టిపుల్ రౌండ్స్లో కాల్పులు జరిపిన సందర్భం. అంటే చాలా రౌండ్ల కాల్పులు జరిపాడు. అనేక రౌండ్ల కాల్పులకు తెగబడిన పరిస్థితి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా ఎటువంటి అటాక్ జరుగుతోందనేది, ఎటువంటి దాడులు జరుగుతున్నాయనేది. భారతీయుల మీద కక్ష కట్టారు దుర్మార్గులు. భారతీయులు బాగుపడుతుంటే చూడని రకాలు. మీరు బాగుపడండిరా, మీరు బాగుపడితే మీ దేశానికి మీరే పనికొస్తారు. అండ్ ఒకవేళ మీ దేశానికి మీరే పనికొస్తారని తెలిసిన తర్వాత వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఈ దుర్మార్గులకి అది అర్థం కావట్లేదు, అర్థం కాదు కూడా. మరి ముఖ్యంగా ఏ దేశమైనా ఆ దేశం బాగుపడాలని కోరుకుంటుంది. కానీ కొన్ని దేశాలు ఎలా తయారయ్యాయంటే, ఎలా తగలబడుతున్నాయంటే వాళ్ళ దేశాన్ని వాళ్ళే తగలబెట్టుకుంటున్న పరిస్థితి. ఇదిగో దానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇంకొక ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు కెనడా ఘటన. ఈరోజు తెలుగు సినిమాలకు సంబంధించి, అఫ్కోర్స్ తెలుగు అంటే భారతీయ సినిమాల కింద మాట్లాడతాం ఇక్కడ, ఎందుకంటే కెనడాకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఎందుకంత కక్ష, ఎందుకంత కోపం? మీరు సినిమాలు తీనే, మీ హాలీవుడ్ సినిమాలు ఇక్కడికి వచ్చి ప్రదర్శిస్తూ ఉంటే మాకు హాలీవుడ్ సినిమాలు వద్దని చెప్పి మేమేమైనా తగలబెడుతున్నామా? మేమైనా దాడులు చేస్తున్నామా? film.ca ఆ సినిమాస్కి సంబంధించి ప్రస్తుతం ఎంట్రన్స్ దగ్గర విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ కూడా మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ఫైరింగ్ జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. అదుగు చూడండి. ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. మండే లక్షణం ఉండే ఆ ద్రవాన్ని అక్కడ వెదజల్లారు వాళ్ళు. జల్లిన తర్వాత అక్కడ దూరంగా వచ్చేసారు. మళ్ళీ చూడండి ఎంత ప్రీప్లాన్డ్గా వెళ్ళారు వాళ్ళు. వెళ్ళిన తర్వాత అక్కడ మంట పెట్టేస్తారు ఏకంగా. అంటే ఎవడు రాకుండా, ఎవడు అక్కడ సినిమాలు చూడకుండా, ఒకవేళ భారతీయ సినిమాలకు వస్తే ప్రమాదం అని చెప్పి హెచ్చరించే విధంగా, వాళ్ళని భయపెట్టే విధంగా, ఆందోళన గురిచేసే విధంగా ఈ దుర్మార్గుల ప్రవర్తన అది. ఈ నేపథ్యంలోనే కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్లోని చాలా స్క్రీనింగ్కి సంబంధించి చాలా థియేటర్స్ దగ్గర ఇండియన్ సినిమాలని నిలిపివేశారు. మరి ముఖ్యంగా 2 ఘటనలు, గత వారం రోజుల్లో 2 ఘటనలు ప్రస్తుతం అక్కడ ఈ ఆందోళనకర పరిస్థితికి దారితీశాయి. film.ca సినిమాస్ ఓక్విల్లేలోని ఆ ఘటనకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. సౌత్ ఏషియన్ ఫిలిమ్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. రిషబ్ శెట్టికి సంబంధించి కాంతారా,
అలాగే పవన్ కళ్యాణ్ ఓజీ ఈ రెండు కూడా అక్కడ ప్లే అవుతున్న సందర్భం. మరి ముఖ్యంగా సెప్టెంబర్ 25 ఉదయం 5:20 ప్రాంతంలో ఫస్ట్ దాడి. హాల్టన్ పోలీసులు ఏమంటున్నారంటే ఇద్దరు అనుమానితులు అక్కడ రెడ్ గ్యాస్ క్యాన్స్ను అక్కడ తీసుకువెళ్లారు. అది మండే స్వభావం కలిగిన ఆ ద్రావణాన్ని అక్కడ తీసుకువెళ్లారు. తీసుకెళ్తే దాన్ని ఇక్కడ వెదజల్లడం జరిగింది. ఆ తర్వాత దానికి నిప్పంటించారు. ఆ ఎంట్రన్స్ డోర్ దగ్గర అంటూ కూడా హాల్టన్ పోలీసులు చెప్పుకొచ్చిన సందర్భం. ఆ తర్వాత ఇంకా పోలీసులు ఏమంటున్నారంటే అక్కడున్న ఎక్స్టీరియర్ ప్రాపర్టీకి సంబంధించిన ఎక్స్టీరియర్కి కాస్త ఇబ్బంది అయింది. థియేటర్స్కి కాస్త మోడరేట్ డ్యామేజ్ కూడా జరిగిందంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. అక్కడున్న సెక్యూరిటీ కెమెరాస్ ద్వారా ఆ film.ca సెక్యూరిటీ కెమెరాస్ ద్వారా మొత్తం అక్కడున్న సీసీ కెమెరా ద్వారా పరిస్థితిని పూర్తిగా పరిశీలించే ప్రయత్నం చేశారు. ఆ ఫుటేజ్ ద్వారా గ్రే కలర్ ఎస్యూవీలో ఉదయం 2 గంటల ప్రాంతంలో అనుమానితులు దిగారు. ఒక పర్సన్ ఏమో హుడీ వేసుకొని కనిపిస్తున్నాడు, రెక్కి నిర్వహించాడు థియేటర్ ఎంట్రన్స్ దగ్గర. ఆ తర్వాత అదే వ్యక్తి ఎస్యూవీ తీసుకొని పార్కింగ్ లాట్కి వెళ్ళాడు. 2 సార్లు ఇటువంటి ఘటన జరిగిందట అరౌండ్. ఆ తర్వాత 5:15 ప్రాంతంలో వైట్ ఎస్యూవీ ఎంటర్ అయిందట. ఆ తర్వాత వెంటనే ఆ ఇద్దరు ఇండివిజువల్స్ కూడా ఆ డోర్ దగ్గరికి చేరుకున్నారు, థియేటర్ డోర్ దగ్గరికి చేరుకున్నారు. వెంటనే ఆ మండే స్వభావం కలిగిన ద్రావణాన్ని అక్కడ వాళ్ళు వెదజల్లడం జరిగింది. ఆ రెడ్ జెర్రీ క్యాన్స్ని మీరు చూడొచ్చు విజువల్స్లో. వెంటనే వాళ్ళు నిప్పంటించారు ఆ ద్రావణానికి. దాంతో వెంటనే అక్కడ పరిస్థితి మారిపోయింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ హైలీ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. Go the other side. Go the other side. Go the other side. దుండగులు ఓజీ రిలీజ్ రోజు థియేటర్కు నిప్పు పెట్టారు. నిన్న కాంతార రిలీజ్ సందర్భంగా థియేటర్ ముందు కాల్పులకు తెగబడిన పరిస్థితి. వరుస ఘటనలతో కెనడాలో ఇండియన్ సినిమాల ప్రదర్శన నిలిపివేశారు అక్కడ అధికారులు. వరుస ఘటనల వెనుక ఖలిస్తానీ ఉగ్రవాదుల హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. మీరు చూడొచ్చు film.ca సినిమాస్కి సంబంధించి అక్కడికి చేరుకున్న ఇద్దరు దుండగులు అక్కడికి చేరుకున్న తర్వాత వెంటనే నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడొక మండే ద్రవాన్ని అక్కడ జల్లి ఆ తర్వాత దానికి నిప్పు పెట్టి పూర్తిగా దానికి మంటలు అంటుకునేలా చేసిన పరిస్థితి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగిన నేపథ్యం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇండియన్ సినిమాస్ని